హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మీరు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో. ఇప్పుడు నేను చేయబోయేది చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. ఫస్ట్ మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఇది 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను 2 kgs బాస్మతి రైస్కి 2 kgs చికెన్ తీసుకున్నాను. ఇది క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్న చికెన్ని కూడా. ఇప్పుడు ఓన్లీ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు క్లియర్గా చెప్పేస్తాను అనమాట. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, 50 grams పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, నిమ్మకాయలు, ఇది ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి కోసం అవన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవి పెద్ద కట్ట తీసుకున్నాను అనమాట నేను. కొత్తిమీర పుదీనా చిన్నవైతే 2 తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇవి స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ మీకు అందరికీ తెలుసు. నేను ఇందులో వచ్చేసి స్టార్, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇవి అన్నీ, యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు, కలరు, ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. అవి ఒక్కొక్కటి వేస్తూ ఉంటే చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, ధనియాలు, మసాలా, గరం మసాలా, ఇవి మనకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇవి మనకు అవైలబుల్గా ఉన్నాయన్నీ కూడా పెట్టారనమాట. కర్డ్, ఇవన్నీ ఒకసారి మీకు ప్రాసెస్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను. మెయిన్ టిప్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అన్నీ, ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి. ఆనియన్స్ కూడా పొడి పొడిగా ఎట్లా వచ్చినాయో చూసిరా.
ఇప్పుడే అనమాట మనకు గ్రేవీ కావాలని అంటే ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి ప్రాసెస్ ఎలా చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అంతా మ్యాగ్నేట్ చేసుకున్నాక నేను ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంది కదండి, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పీస్ కూడా మెత్తగా అవుతుంది. అది వేడి నూనె కనుక అందులోనే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కనుక ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ కోసం అని చెప్పేసి ఆయిల్ యాడ్ చేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ మెత్తగా అవుతుంది అనమాట. కొంచెం వేడి వేడి ఉన్నప్పుడు ఆయిల్ సరిపోలేదని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. College seems so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy, everything's peachy. Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please?
sometimes sour, sometimes sweet. Split personality. Sometimes sour, sometimes sweet. 40 minutes అయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకొని ఆయిల్ చూసారా ఎలా బయటకు వచ్చిందో, అంటే ఎంత బాగా మ్యాగ్నేట్ అయిందో. 40 మినిట్స్ తర్వాత కర్డ్ మిక్స్ చేసుకోవాలి. 200 grams కర్డ్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా నానిందనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎసరు కూడా బాగా కాగింది. ఇప్పుడు ఆ వాటర్ నొంపేసుకొని మనం రైస్ దీంట్లో వేద్దాము. రైస్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ ఇట్లా గ్రీన్ కలర్లో వస్తేనే మనకు రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. కర్డ్ మిక్స్ చేసుకొని కూడా మనకు 20 మినిట్స్ అయిపోయింది అనమాట. ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ హండీలో వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకుందాం, ఎందుకంటే స్టిక్కీగా ఉండకుండా కింద. సరిగ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు తీయడానికి కూడా ఏ పీస్ ఆ పీస్ కావాలంటే ఫస్ట్ సపరేట్గా పెట్టేసుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు. రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. 70% కుక్ అయింది. ఇక్కడ బెస్ట్ చిట్కా అన్నమాట ఏంటంటే, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో వేడివేడిగా ఇప్పుడు వస్తుంటుంది కదండి మనకు రైస్, మంచిగా మరిగిన తర్వాత వచ్చే వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి. ఇది మనకు ఎక్కడ చెప్పరు, కానీ మేము చూసాం కదా, అందుకోసమని చెప్తున్నాం. చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఫస్ట్ బిర్యానీలో నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా పైన, ఎక్స్ట్రా వాటర్ని కొన్ని అందులో యాడ్ చేసుకోవాలి. 70% మనకి ఇక రైస్ ఉడికింది అన్నప్పుడు దాంట్లో నుంచి రైస్ని తీసేద్దాం. చూడండి ప్రాసెస్ నేను చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ ప్రాసెస్ అనమాట. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకుందాం. ఆల్రెడీ లెంత్ ఎక్కువ అవుతుంది కనుక నేను దమ్ పెట్టేటప్పుడు కూడా దమ్ పెట్టేసేది చూపిస్తాలే అండి. అది ఎలా 20 మినిట్స్ పెడతాను దమ్ అనేది. 10 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెడతాను, 10 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెడతాను అనమాట. ఇంకా దమ్ పెట్టేసుకోవడమే అనమాట. లాస్ట్ ఇంకా చూసేయండి, ఫైనల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 20 మినిట్స్ కోసం మనం హాట్ వాటర్ పెడితే సెట్ అయిపోతుంది. ఫైనల్ బిర్యానీ రెడీ అనమాట. ఎంత బాగా ఫైనల్లీ బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది అనమాట. పీసెస్ కూడా అసలు ఎంత టేస్టీ ఉందో, అసలు బాగా ఉడికిందండి. పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చిందనమాట. దానితో పాటు నేను బిర్యానీతో పాటు చికెన్ గ్రేవీ వేసుకున్నాము, పెరుగు పచ్చడి, ఇది టమాటో గ్రేవీ చేశాను అనమాట. బిర్యానీ అనేది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం, చూపిస్తాను మీకు పీసెస్ కూడా ఎట్లా తీసి చూపిస్తుంది. గ్రేవీ వస్తే పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మనకి. ఓకే గాయ్స్, ఫైనల్లీ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. గ్రేవీగా ఎట్లా వచ్చింది చూసారా? మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్ ట్రై చేయండి. బాయ్ బాయ్. మంచిగా ఉడికింది. ఫైనల్లీ దమ్ బిర్యానీ రెడీ అనమాట.